ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మావయ్య, ఈ టాబ్లెట్ వేసుకోండి. ఈ టాబ్లెట్లు ఇంకా ఎన్ని రోజులు మింగాలో ఏంటో. బతికున్నానని సంతోషించాల్సింది పోయి మందులు మింగడానికి ఎందుకు ఇబ్బంది పడతావు? ఏమండి, మీకు అక్కడ కాఫీ పెట్టాను, వెళ్ళి తాగండి. చూశాను, చల్లారిపోయింది. వెళ్ళి వేడి చేసి తీసుకురా. ఇదొకటి మధ్యలో కాఫీ తాగుతుంటే కామ్గా ఉంటాడని నీ ఎదవాలోచన. నాకు తెలీదా? వెళ్ళా. ఛే! హరీష్, రే హర్ష, వాటి సర్ప్రైజ్ రా. ఎలా ఉన్నావు? బాగున్నాను రా. నమస్కారం అంకుల్. నమస్కారం ఆంటీ. నమస్తే బాబు. అమ్మా, నాన్న, వీడు నా క్లోజ్ ఫ్రెండ్ హర్ష. గుర్తున్నాడా? అదేనమ్మా చివుడు ముక్కోడు. అవునవును, హర్ష. బాగున్నావా బాబు? బాగున్నాను ఆంటీ. ఈడెవడు సూటు బూటు వేసుకుని వచ్చాడు? ఏతవా. నన్ను ఆశీర్వదించండి ఆంటీ. చల్లగా ఉండు. ఆశీర్వదించండి అంకుల్. చల్లగా ఉండయ్యా. రా బాబు, కూర్చో. మాకే దిక్కులేదు. వీడి బ్యాగ్ చూస్తుంటే ఓ 10 రోజులు ఉండిపోయేలా ఉన్నాడు. ఎవడీడు? నువ్వు చదువు కోసం అమెరికా వెళ్ళావన్నారు. ఎప్పుడొచ్చావు బాబు? జస్ట్ ఇప్పుడే అంకుల్. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మన ఇంటికే వచ్చేసాను. ఆహా, అవునులే, సిటీలో హోటలు లాడ్జులు చాలా ఖరీదైపోయాయి కదా. మా అన్నయ్య. గుర్తున్నాడు రా. హాయ్ అన్నయ్య. హాయ్. మీరేం మారలేదు. మా వదినరా. నమస్తే వదిన. నమస్తే. కాఫీ తీసుకోండి. ఏమండి, అల్లుడు గారికి ఫోన్ చేశారా? వెంటనే ఫోన్ చేసి కనుక్కోండి. ఇప్పుడే చేస్తాను. ఒక నిమిషం అంకుల్. హాయ్ అంకుల్. బాబు, ఎక్కడి దాకా వచ్చావు? సిటీకి వచ్చేసాను అంకుల్. ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. సరే బాబు, త్వరగా వచ్చేయండి. లేట్ అయితే మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుందంట, పంతులు గారు చెప్పారు. ఓకే అంకుల్. అలాగే బాబు. వచ్చేస్తున్నారమ్మా, 10 నిమిషాల్లో ఉంటారంట. ఏంటో కీర్తికి సడన్ గా నిశ్చితార్థం పెట్టేశారు. ఈ విషయం తులసికి ఫోన్ చేసి చెప్పాలి. ఎరా, హోటల్స్ దగ్గరలో ఎక్కడున్నాయి? అన్నయ్య, నేనిప్పుడు ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. బాబు, నువ్వు వాడి మాటలేం పట్టించుకోవద్దయ్యా. లేదు, నిజంగానే అంకుల్. నేను మీ అందరినీ నాతో పాటు తీసుకెళ్ళడానికే వచ్చాను. ఏంట్రా, కొంపదీసి పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి? అవునరా, ఇవాళ సగం పెళ్లి చేసుకుంటున్నాను. సగం పెళ్ళా? సగం పెళ్ళేంట్రా? అమెరికాలో కొత్త ట్రెండా ఏంటి? అదేం కాదురా, ఇవాళ నా నిశ్చితార్థం. అమ్మ నాన్న ఇక్కడ లేరు కదా, అందుకే నాతో పాటు ఆంటనీ అంకుల్ని తీసుకెళ్దామని వచ్చాను. మేమంతా ఎందుకులే బాబు, మీరిద్దరు వెళ్ళిరండి. నో ఆంటీ, మీరు రావాల్సిందే. అక్కడ నాకు అమ్మ నాన్న ప్లేస్లో ఉండి ఆశీర్వాదం అందించాల్సిందే. లక్ష్మి, బాబు అంతగా చెప్తున్నాడుగా, నేను రాలేను, మీరు వెళ్ళండి. అది కాదండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు లేకుండా. పర్లేదులే, మీరు వెళ్ళండి. అవునాంటీ,
కనీసం మీరైనా రావాల్సిందే, తప్పదు. రేయ్ చెప్పరా. అమ్మా వాడు అంతలా అడుగుతున్నాడు కదా, వెళ్దామమ్మా. సరే బాబు. ఇంతకీ పెళ్లి కూతురు ఎవర్రా? మాకు ఫోటో చూపించు. వద్దురా, డైరెక్ట్గా చూద్దు. ఆంటీ త్వరగా రెడీ అయిపోతే వెళ్దాం. నువ్వు కూడా ఫ్రెష్ అవరా. సరేరా, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి విశ్వ, చెప్ప పెట్టకుండా ఇలా వచ్చేసావు? నీతో ఒక విషయం చెప్పాలి జాను. అవునా, ఏంటది? అదే జాను, ఆ రోజు పోలీస్ స్టేషన్లో నా ఫోన్ పోయిందని చెప్పాను కదా, అది మీ ఇంట్లోనే ఉందేమో అని నా డౌట్. వాట్? నీ ఫోన్ మా ఇంట్లో ఎందుకుంటుంది విశ్వ? జైనే కొట్టేసుంటాడని నా నమ్మకం. ఏ నీకేమైనా పిచ్చా? నీ ఫోన్ కొట్టాల్సిన అవసరం మా ఆయనకేంట్రా? ఆయన అవసరమేంటో, ఆయన అసలు రూపమేంటో తర్వాత చెప్తాను. ముందు నన్ను ఇంట్లో వెతకని. అంటే నువ్వు మా జై సార్ని అనుమానిస్తున్నావా? నాది అనుమానమో తను చేసేది మోసమో అన్నీ ఒక్కొక్కటిగా బయటకొచ్చేస్తాయి. ఇంట్లో సీసీ కెమెరాలు చెక్ చేస్తాను ముందు. చేసుకోరా, చేసుకో. సీసీ కెమెరాలు, రూమ్లు, కబోర్డ్లు అన్నీ చెక్ చేసుకో. అప్పుడు తెలుస్తుంది మా జై సార్ అంటే ఏంటనేది. వెళ్ళు వెళ్ళు. ఇవాళ జైగాడి బాగోతం మొత్తం బయట పెడతాను. ఏం జాను? సార్ జాను, ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదు సార్, ఆ విశ్వగాడు మిమ్మల్ని అనుమానిస్తున్నాడు. వాడి ఫోన్ పోయింది కదా, అది మీరే కొట్టేశారని ఇంట్లో వెతుక్కుంటానని వచ్చాడు.